హాయ్, సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం అండి. ఇక్కడ దొరికేటటువంటి ఆక్సిజన్ దేంట్లోనూ నింపుకోగలిగితే సిటీకి 4 డ్రమ్ములు తీసుకెళ్తే పోద్దనిపిస్తుందండి. కానీ దీన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా బంధించాలి, ఎలా వాడుకోవాలి మనకు తెలీదు. ప్రకృతికే తెలుసు. ఎమర్జెన్సీలో ఆక్సిజన్ వాడుతుంటారు, అది వేరు ఇది వేరండి. ఫ్రెష్గా టోటల్గా పొల్యూషన్ ఫ్రీ అండి. ఆయుష్ కూడా మామూలుగా మనం బ్రతకాల్సిన దానికంటే ఒక 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. ప్రకృతిని మించిన అందం దేంట్లో లేదండి. తర్వాత స్త్రీలు ఈ రెండు కూడా చూసినా కొద్దీ చూడబుద్దేసి తనివి తీరని అందం అండి. ప్రకృతిది కానీ స్త్రీది కానీ. ఇట్లాంటి వాతావరణంలో జీవించాలి అంటే పెట్టి పుట్టాలండి. గ్రామాల్లో ఉన్నప్పుడేమో అప్పుడు ఈ వాతావరణం అంతగా నచ్చేది కాదు. అది పేడ, ఇది పేడ, ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, గేదెలు అవి ఇవి ఇష్టపడేవాళ్ళం కాదు. అమ్మ ఇక్కడే ఉంటున్నాయి, ఇది వాసన వస్తుంది, అది వాసన వస్తుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడేముంది, దీంట్లో కూడా అందరూ ఆవులు పెంచుతున్నారు, అన్నీ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే శుభ్రం చేయడానికి ఎక్కువ మంది పని వాళ్ళు ఉంటున్నారు, ఎక్కువ శుభ్రం చేయగలుగుతున్నారు, అంతే తేడా. పల్లెటూరు జీవితానికి దీనికి ఏం తేడా లేదు. అదేమో సమిష్టిగా బతికేవాళ్ళం, ఇదేమో ఏకాంతంగా బ్రతుకుతున్నారు, అంతే తేడా. ఎక్కడ చూసినా సింగిల్గానే ఉంటున్నారండి. మరి భార్య పిల్లలేమో సిటీలో ఉంటున్నారు, కొంతమంది మగవాళ్ళు కూడా ఇక్కడ సింగిల్గా ఉంటున్నారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఎవరికి వారే యమునా తీరే పాట ఏ టైంలో రాశారో కానీ జగమంత కుటుంబం ఏకాకి జీవితం, అది అక్షర సత్యం. అది ఎవరు కాదనలేరండి. ఏకాకి జీవితమే అందరిది, జగమంత కుటుంబమే.